నేను యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటాను. నా మనసు తట్టిన ఆలోచన. పేతురు గారు చిన్న అబద్ధం ఆడుతాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. ప్రభు చెప్పాడు, మమ్మారు నువ్వు అబద్ధం ఆడుతావయ్యా అని. అలా ఆడిన తర్వాతే కోడి కూసింది. ఆ సంగతి తెలుసుకున్న పేతురు విడిచి పారిపోయి ఆత్మహత్యాయత్నం చేయలేదు. నా బతుకు ఎందుకు, నేను గర్నాగా బడాయిగా చెప్పా, ఎవరు వదిలిపెట్టి నేను వదిలిపెట్టనని. ఇప్పుడు చూస్తే తేడా పడ్డా, నా ముఖం ఎంట చూపించేది, నేను ఎట బతికేది అని కంగారు పడి ఇస్కరియోతు యూదాలాగా నూతులోను గోతులోను తోకలని ప్రయత్నాలు చేయలే. పక్కొచ్చి పశ్చాత్తాపడ్డాడని బైబిల్ చెప్తుంది. సంతాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అర్థమైపోయింది, తన పాపం ఏంటో అర్థమైపోయి ఏడ్చాడు దేవుని దగ్గర.